ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే ఊతప్పం అనమాట ఫ్రెండ్స్. వీటిల్లో రెండు రకాలుగా చేస్తున్నాం అనమాట. ఒక రకం ఫస్ట్లో వేసి పెట్టేసి అనమాట. వీడియో చూడండి. ఇది దోశల పిండికి అనమాట ఫ్రెండ్స్. దోశల పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ వేస్తున్నారు. ఇది 2 గరిటెలు వేస్తారన్నమాట. ఇది కొంచెం పలసగా వస్తుంది. మామూలుగా ఇది కొంచెం లావు వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఊతప్పానికి మామూలుగా ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిరకాయలు ముందుగా రెడీ పెట్టేసుకుని ఉన్నాయి. దాని మీద వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసేసుకుని దీని మీద మూత పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక గ్లాసుడు మినపప్పుకి 3 గ్లాసుడు బియ్యం అనమాట ఫ్రెండ్స్. నానబెట్టేసుకొని రుబ్బేసుకొని మార్నింగ్ లేసి ఈ విధంగా మనం ఊతప్పంగా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ప్లెయిన్ ఊతప్పం అనమాట ఫ్రెండ్స్. ఇది అప్పుడు వేసింది ఏంటంటే పుట్నాల పప్పు వేసామన్నమాట. ఇంకా మందంగా అది రొట్టె టైప్లో వస్తుంది. ఇదేమో ఇట్లా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఊతప్ప అని అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక రకంగా. ఇది దోశల పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాని మీద ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, లోగడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది వేరే ఇది వేరే అన్నమాట. రెండు రకాలు ఊతప్పాలన్నమాట. చూడండి, ఫ్రెండ్స్, ఇది ఊతప్ప అని అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక రకంగా. ఇది దోశల పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాని మీద ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, లోగడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది వేరే ఇది వేరే అన్నమాట. రెండు రకాలు ఊతప్పాలన్నమాట. చూడండి, ఫ్రెండ్స్. ఇది ఊతప్పం బాగా కాలాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఏంటంటే ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది లోగడ ఏంటంటే ఇంకో టైప్లో వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది వేరే టైప్ అన్నమాట. సేమ్ ఒకటే పిండి అన్నమాట ఫ్రెండ్స్. నాకు తెలిసి ఊతప్పాలు 2 రకాలుగా వేసుకోవచ్చు.
ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు తెలియదు, మనం ఓన్గా వేసుకోవాలన్నమాట. వేసుకుంటాక ఇదేంటంటే దోశల పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, రెండు వైపులా కావాలి కాబట్టి నేను తిరిగేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది దాని మీద ముందుగా వేస్తారనమాట. అమ్మ ఉల్లిపాయలు వేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది సైజు తక్కువ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఊతప్పానికి లావు ఫస్ట్లో వేసిన దాని ఏంటంటే కొంచెం ఎక్కువ లావుగా ఉంటుంది అనమాట ఆ ఊతప్పము. ఇదేమో పలుచగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి దీనికి అదే డిఫరెన్స్ అనమాట. ఇలా తిరిగేస్తారన్నమాట. ఇది తిరిగేసిన ఊతప్పం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మందం తక్కువ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఊతప్పానికి ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర కూడా కానీ వేయలేదన్నమాట ఫ్రెండ్స్ మేము. ఇది అనమాట ఫ్రెండ్స్, ఇది ప్లెయిన్గా వేసేదన్నమాట. వీటిలో రకాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వేసుకుంటారు అనమాట. ఇది ప్లెయిన్గా వేసిందనమాట ఫ్రెండ్స్. పోయినసారి ఏమో పుట్నాల పప్పుతో వేసి దీని మీద వేసాను అనమాట. అలా కూడా చేయొచ్చు అనమాట ఈ ఊతప్పాలకి. దీనికంటే ఓన్లీ దోశల పిండి మీద ఎక్కువ మందం కాదు ఫ్రెండ్స్, ఇది కొంచెం మందమే అనమాట. అదైతే ఇంకా ఇంత లావు మీద చేశాను అనమాట. అది దాంట్లోనూ కారపొడి వేసామన్నమాట. ఇట్లాగే వేసి చట్నీ అదేమో వేరేగా చేసాము. ఈ చట్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కొబ్బరి, పుట్నాల పప్పు, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది అల్లం కూడా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది, ఈ టైపు ఊతప్పం.